క్షుద్ర పూజలు చేయడం బీఆర్ఎస్ కు అలవాటేనన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల తిరుచి, శివమొగ్గలోని ఆలయాలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ ఏడాది జూన్ 2న తిరుచి, జూలై 23న అటు శివమొగ్గలోని ఆలయాలకు హరీష్ రావు వెళ్లారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఆయా తేదీల్లో ఆయన ఎక్కడ ఉన్నారో హరీష్ రావు స్పష్టత ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరని, ఎంతో మంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అందుకే ఆ పార్టీని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జూలై 23న శివమొగ్గ వెళ్లారు. ఎందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే, ఫేస్బుక్, ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్ గా ప్రచారంలోకి వచ్చేవి. ఎందుకు రాలేదు? ఈ వాస్తవాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమి అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి ప్రజల యొక్క చేత చీకొట్టించుకొని అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ